Smart Solutions. Add-on Desire. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఇవాళ కరెంట్ అఫైర్ క్లాస్కి స్వాగతం. నేను వినయ్. యాక్చువల్గా మనం రోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా అన్ని అంశాలను కలిపి చూస్తున్నాం కదా. అయితే ఇవాళ నుంచి నేను ఏం చేశానంటే జాతీయ, అంతర్జాతీయ మరియు రాష్ట్రీయ రాష్ట్రీయ అంటే ఇటు తెలంగాణ కావచ్చు, అటు ఏపీ కావచ్చు, వీటికి సంబంధించిన అంశాలను మరియు వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వారికి వచ్చిన అవార్డుల గురించి కావచ్చు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సెక్టార్ గురించి కావచ్చు, డిఫెన్స్ సెక్టార్ గురించి కావచ్చు, ఇలాంటివి అన్నీ కూడా ప్రతిదీ పుస్తకాలు వస్తే పుస్తకాలు కావచ్చు, కొత్త పుస్తకాలు రిలీజ్ అయితే ఇలాంటివన్నీ మనము ఇండివిజువల్గా స్పోర్ట్స్ న్యూస్ ఇలాంటివన్నీ ఇండివిజువల్గా నేను డిజైన్ చేశాను అనమాట. ఇప్పటి నుంచి క్లాసులన్నీ కూడా ఇలాగే డిజైన్ చేయబడతాయి, గమనించండి. ఓకే, మనము కరెంట్ అఫైర్స్లో భాగంగా క్లాస్లోకి వెళ్దాం. ఓకే, జాతీయ అంశంలో చూద్దాం. ఫస్ట్ది యాక్చువల్గా ఇది రైతులకు సంబంధించిందండి. ఏంటంటే రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఓకేనా, రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను భారత ప్రభుత్వం డిజైన్ చేస్తుందంట. ఓకేనా, భారత ప్రభుత్వం భారతదేశంలోని రైతులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వబోతుంది. ఓకేనా, అంటే ప్రత్యేక గుర్తింపు సంఖ్య అంటే ఏంటి? ఆధార్కి అయితే ఎలాగా యూనిక్ నెంబర్ ఉంటుందో, యూనిక్ ఐడి నెంబర్ ఉంటుందో, అలాగే ఒక గుర్తింపును రైతు కూడా ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి ఒక గుర్తింపు నెంబర్ అనేది ఇవ్వాలని చూస్తుందన్నమాట. ఓకే, అయితే అందులో భాగంగా దేశంలోని కర్షకులు అంటే రైతులు అందరి వివరాలతో సమాచారం అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్. ఎవరి ఇన్ఫర్మేషన్? రైతులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఒక గుర్తింపు కార్డు రైతులకు ఇవ్వడం. ఓకేనా, అయితే దీని విషయంలో సత్వర చర్యలు చేపట్టినగా కేంద్ర ప్రభుత్వం అంట. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఒక రైతులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ఇవ్వడానికి తక్షణమే చర్యలు చేపట్టిందట. ఓకే, అయితే ఇందులో భాగంగా దీనికి సంబంధించిన రికార్డులు ఉంటాయి. భూమి రికార్డులతో ఈ నెంబర్ను అనుసంధానిస్తారట. భూ సర్వే రికార్డులు ఉంటాయి కదా, భూమికి మామూలుగా పట్టా బుక్కులో కనిపిస్తాయి. అలాంటి భూమి రికార్డులతో ఈ సంఖ్యను అనుసంధానిస్తారట. అంటే ఒక రైతు పేరుని ఎంటర్ చేస్తే ఆ రైతుకు సంబంధించిన భూ రికార్డులన్నీ కూడా వాళ్ళకు కనిపించేలాగా, అంటే జస్ట్ లైక్ ధరణి, తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ధరణి పోర్టల్ ఏవైతే ఉందో ఆ ధరణిలో ఎలాగైతే రైతుకు సంబంధించిన నేము, అలా ఏది పొలం కానీ ఇలాంటి ల్యాండ్ ఉన్నటువంటి ఏరియాని ఎంటర్ చేస్తే ఎలాగైతే వాళ్ళకు ఉన్న భూమి, పట్టాదారు నెంబరు, తర్వాత పట్టాదారు ఎవరి పేరు మీద పట్టా చేస్తుందో అవన్నీ కనిపిస్తాయి. ఆ విధమైన నెంబరు దేశవ్యాప్తంగా అమలు చేయబోతుందట. ఎవరు? కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఓకే, అయితే దీంతో జాతీయ స్థాయిలో సమాచార నిధి అంటే డేటాబేస్ మొత్తం, సమాచార నిధి మొత్తం అంటే సమాచారం అంతా సిద్ధం చేస్తారట దీని ద్వారా. ఓకే, దీనిలో భాగంగా మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటో చూడండి. వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ పథకాలు, ఓకే, వివిధ రకాలైన స్కీమ్స్ ప్రవేశపెడతాయి కదా కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. అయితే వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ పథకాలు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఓకే, రైతుల కోసం డిజైన్ చేసిన పథకం కదండి ఇది. అయితే వివిధ రకాల పథకాలు మరియు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి తదితరాలకు ఆధార్తో జత చేసిన సమాచారాన్ని వినియోగించుకుంటున్న సంగతి మనకి ఇప్పటికే తెలిసింది. అంటే ఇప్పుడు ఆధార్ నెంబర్ని ఇక్కడ చూడండి, ఆధార్ నెంబర్ని ఎలాగైతే మనము కేంద్ర ప్రభుత్వము డిజైన్ చేస్తున్న వివిధ పథకాలకి, అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి ఎలాగైతే ఆధార్ నెంబర్ వాడుతున్నామో, ఇక మీదట రైతులకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యను ఇచ్చిన తర్వాత ఆ నెంబర్ను కూడా ఇలాగే అనుసంధానిస్తారన్నమాట. ఓకేనా, అన్ని పథకాలకు కానీ అన్నింటికి. ఇక్కడ చూడండి పిఎం కిసాన్ యోజన ఇది. ఓకే, దాని తర్వాత యాక్చువల్గా వార్తల్లో ఉన్నటువంటి ఇంకొక అంశం చూద్దాం. జాతీయంగానే ఉత్తరాఖండ్కు కొత్త ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉందన్నమాట. కొత్త ముఖ్యమంత్రి రావడం అంటే ఇప్పటికే ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేయడం లాంటివి జరగాలి, అవునా? అయితే ఆ వార్తను కూడా మనం చూద్దాం. చూడండి, అయితే సీఎం పదవికి రాజీనామా చేసినటువంటి త్రివేంద్ర సింగ్ రావత్ అట. త్రివేంద్ర సింగ్ ఉత్తరాఖండ్ సీఎంగా ఉన్నాడు మొన్నటి వరకు. ఓకేనా, నిన్నటి వరకు ఉత్తరాఖండ్ సీఎం. అయితే ఈయన రాజీనామా చేయడంతో ఉత్తరాఖండ్కి ఆటోమేటిక్గా కొత్త సీఎం అయితే రావాలి కదా. ఓకే, ఇదే న్యూస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. చూడండి, అయితే కొత్త సీఎంగా మరి ఎవరు వచ్చే అవకాశం ఉంది అంటే ధన్ సింగ్ రావత్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ధన్ సింగ్ రావత్. ఓకే, ఇప్పటిదాకా ఉన్నది ఎవరు? ఉత్తరాఖండ్కి సీఎంగా త్రివేంద్ర సింగ్ రావత్ ఉన్నాడు. త్రివేంద్ర సింగ్ రావత్ ఇక్కడ పిక్లో కనిపిస్తున్నాడు కదా, ఈయన త్రివేంద్ర సింగ్ రావత్. ఈయన ప్లేస్లో ధన్ సింగ్ రావత్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే ఆయన ఎవరు అంటే ఇక్కడ కనిపిస్తున్నాడు పిక్లో ఈయన. ఓకే,
అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని చూడండి, గమనించండి. అయితే మరి ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఇప్పుడు ఏ గవర్నమెంట్ పాలిస్తుంది అంటే చూడండి, అది భాజపాకు సంబంధించిన బీజేపీ. ఓకేనా, భాజపా ఇస్ నథింగ్ బట్ భారతీయ జనతా పార్టీ. ఓకేనా, బీజేపీ గవర్నమెంట్. ఇక్కడ ఈ ఇద్దరు కూడా బీజేపీకి సంబంధించిన వాళ్ళు, త్రివేంద్ర సింగ్ రావత్, ధన్ సింగ్ రావత్. యాక్చువల్గా ఈయన రాజీనామా చేయడంతో ఇప్పుడు ధన్ సింగ్ రావత్కి అక్కడ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. మరి ఉత్తరాఖండ్ యాక్చువల్గా ఈ సీఎం ఎవరైతే ఉన్నారో, త్రివేంద్ర సింగ్ రావత్ ఎవరైతే ఉన్నారో, ఈయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ రెండు ఇష్యూస్ జరిగాయండి. అయితే మొదటి కారణం ఏంటి అంటే చూడండి, మొదటి కారణం చార్ధామ్ దేవస్థానం ఉంది కదండి, చార్ధామ్ దేవస్థానం మేనేజ్మెంట్ బిల్లుపై వ్యతిరేకతనట. ఓకే, చార్ధామ్ దేవస్థానం మేనేజ్మెంట్ బిల్లుపై వ్యతిరేకత అంటే ఈ బిల్లు విషయంలో ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ నుంచి, ప్రజల నుంచి వ్యతిరేకత రావడం చేత యాక్చువల్గా త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేయవలసి వచ్చిందన్నట్టు. అంటే ఈ బిల్లు యాక్చువల్గా ఏంటి అంటే చార్ధామ్ దేవస్థానం, ఇక్కడ దేవస్థానం కనిపిస్తుంది కదండి, చార్ధామ్ ఇటు మామూలుగా చార్ధామ్ కావచ్చు, బద్రీనాథ్, కేదార్నాథ్, ఇలాంటి ఆలయాలను ప్రభుత్వ ఆధీనంలో దగ్గర 50+ ఆలయాలను ఉత్తరాఖండ్లో ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వ ఆధీనంలో నడపాల్సిందిగా ఇక్కడ చార్ధామ్ దేవస్థానం మేనేజ్మెంట్ బిల్ అనేది ఒకటి తీసుకొచ్చింది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా అక్కడ నిరసనలు జరిగేసరికి ఈ ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేయాల్సి వచ్చిందనమాట. ఓకే, అలాగే ఇంకొక కారణం కూడా ఉంది. రెండో కారణం ఏంటి అంటే, అయితే అప్పటికే గరాసైన్లో కొత్త కమిషనరేట్ ఏర్పాటు. ఓకే, ఇక్కడ చూడండి, గరాసైన్లో కొత్త కమిషనరేట్ ఏర్పాటట. అంటే ఉత్తరాఖండ్లో ఆల్రెడీ 2 కమిషనరేట్స్ ఉన్నాయి. ఓకేనా, అది ఏంటి అంటే కుమాఓన్ అనేది ఒకటి, గర్వాల్ అనేటటువంటి ఒక 2 ప్రాంతాల్లో 2 కమిషనరేట్ ఉన్నాయి. అది కాకుండా గరాసైన్ అనే దాంట్లో ఇంకొక కమిషనరేట్ తీసుకురావాలనే ఈ త్రివేంద్ర సింగ్ రావత్ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించడం జరిగిందన్నట్టు అందరు సభ్యులు కావచ్చు, ప్రజలు కావచ్చు. అందుకే ఈయన రాజీనామా చేయడం జరిగిందనమాట. ఆయన ప్లేస్లో కొత్తగా వచ్చేట ఆయన ధన్ సింగ్ రావత్. ఈయన ఎక్కువగా అంటే ఈయన పేరే వినిపిస్తుంది, వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇంకా రాలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు మనము జాతీయ అంశాలు అయిపోయినాయి కదా, అంతర్జాతీయ అంశమైనటువంటి ఒక అద్భుతమైన అంశం ఇప్పుడు తీసుకొచ్చాను. ఇది కూడా చూడండి. ఇక్కడ వ్యాపార వృద్ధికి మైత్రి సేతు అనేది ఇక్కడ ఉంది చూడండి. అసలు మైత్రి సేతు అంటే ఏంటి, ఇది వ్యాపార వృద్ధికి ఎలా తోడ్పడుతుంది, అసలు మైత్రి సేతు అంటే ఏంటో మనం ముందు చూడాలి. ఇక్కడ చూడండి, భారత్ బంగ్లాదేశ్ మధ్య వంతెనను ప్రారంభించిన ప్రధాని మోడీ. ఓకేనా, ఈ పిక్లో చూడండి మోడీ. ఇక్కడ చూడండి, మైత్రి సేతు బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఓకేనా, ఓకే, యాక్చువల్గా ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య ఒక వంతెన, బ్రిడ్జ్, ఇక్కడ పేరులోనే ఉంది కదండి, పేరులోనే సేతు అని ఉంది కదా, సేతు అంటే బ్రిడ్జ్ అనమాట. ఓకేనా, బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ను నిర్మించడం జరిగింది. ఏ దేశాల మధ్య, భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య ఒక వంతెన నిర్మించారు. ఈ వంతెనను ఇనాగ్రేట్ చేసింది ఎవరంటే ప్రధాని మోడీ ప్రారంభించడం జరిగింది. ఓకేనా, ఈ 2 దేశాల మధ్య నిర్మించిన వంతెనను మోదీ మంగళవారం ప్రారంభించారు. ఓకే, అంటే నిన్న. ఓకేనా, ఇక్కడ చూడండి. అయితే ఈ సందర్భంగా మోడీ ఏం పేర్కొన్నారు అనేది కూడా తెలియాలి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈయన చేతిలో చూస్తే రిమోట్ కనిపిస్తుంది. అంటే ఇది కూడా వర్చువల్గా జరిగింది. అన్ని కరోనా నేపథ్యంలో అన్ని వర్చువల్గా జరుగుతున్నాయి ఇనాగ్రేషన్స్ కూడా. ఇక్కడ ప్రజలు అక్కడి నుంచి చూస్తున్నారు చూడండి. ఓకేనా, ఇక్కడ ఈ సందర్భంగా మోడీ ఏమన్నారంటే, ఉభయ దేశాల మధ్య అనుసంధానత పెరగడం వల్ల స్నేహంతో పాటు వ్యాపారము అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ చూడండి, ఉభయ దేశాలంటే భారతదేశముడు, బంగ్లాదేశ్. అనుసంధానత పెరగడం వల్ల, ఇద్దరి మధ్యలో అనుసంధానము అంటే ఏంటిది, ఇప్పుడు మధ్యలో ఒక మామూలుగా చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది భారత్ అనుకుంటే, ఇది బంగ్లాదేశ్ అనుకుంటే, మధ్యలో ఏదైనా నది కానీ, కొండలు కానీ, ఇలాంటి పర్వతాలు కానీ ఉన్నాయనుకోండి. అలాంటప్పుడు ఈ ఏరియా నుంచి ఏదైనా బ్రిడ్జ్ లాంటిది కానీ ఇలాంటివి వేసినప్పుడు ఈ 2 దేశాలకు రాకపోకలు జరుగుతాయి కదా, అదే అనుసంధానం అంటే. ఇలాంటి అవకాశాలు ఏర్పరచడం వల్ల ఏం జరుగుతుంది, ఉభయ దేశాల మధ్య అనుసంధానత పెరగడం వల్ల స్నేహంతో పాటు వ్యాపారము అభివృద్ధి చెందుతుంది. ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది కదా, ఆటోమేటిక్గా వ్యాపారము అభివృద్ధి చెందుతుంది అన్నమాట. అయితే ఇక్కడ పిక్లో కనిపిస్తుంది చూడండి, ఇదే మైత్రి సేతు. ఓకేనా, మైత్రి సేతు. ఈ బ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పటిదాకా మనం. మరి ఎక్కడుంది ఈ బ్రిడ్జ్, ఎక్కడ కట్టారు అంటే చూడండి, త్రిపురలోని సబ్రూమ్. ఓకే, త్రిపురలోని సబ్రూమ్ బంగ్లాదేశ్లోని రామ్గర్లను కలుపుతూ. ఓకేనా, త్రిపురలోని సబ్రూమ్, ఇక్కడ చూడండి, త్రిపురలోని సబ్రూమ్, బంగ్లాదేశ్లోని రామ్గర్, ఈ 2 ప్రాంతాలను కలుపుతూ ఫెనీ నదిపై నిర్మించారు. ఏ నది, ఇక్కడ కింద పారుతుంది చూడండి, ఇది ఫెనీ నది. ఓకేనా,
ఫెనీ నదిపై నిర్మించిన వంతెననే ఏంటి అంటే మైత్రి సేతు అనేటటువంటి వంతెన. ఓకే, మరి ఈ మైత్రి సేతు ఎంత పొడవు ఉంది అంటే ఎంత దీని యొక్క పొడవు ఎంత అనేది చూసినట్లయితే 1.9 కిలోమీటర్ల వంతెన అన్నట ఈ మైత్రి సేతు. 1.9 కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర 2 కిలోమీటర్స్ అండి, 2 కిలోమీటర్స్. ఓకేనా, 1.9 కిలోమీటర్ల వంతెన. అయితే దీన్ని ఇందాక చెప్పాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ ప్రారంభించడం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ప్రతి ఒక్క వర్చువల్గా జరిగేవి అన్నీ కూడా ఇప్పుడు కరోనా నేపథ్యంలో జరుగుతున్నాయి. ప్రతిదీ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో డైరెక్ట్గా జరిగేటివి ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ చూడండి. మరి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఈ మైత్రి సేతు బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ నిర్మించడానికి ఖర్చు అవుద్ది కదా. మరి ఎంత ఖర్చు అయింది? అయితే రూపాయలు 133 కోట్ల ఖర్చు అయింది భారత ప్రభుత్వానికి. 133 కోట్ల ఖర్చు. మరి నిర్మించిన సంస్థ ఏది అంటే భారత్కు సంబంధించినటువంటి జాతీయ రహదారులు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ అండి. జాతీయ రహదారులు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని మైత్రి సేతు బ్రిడ్జ్ని. ఓకేనా, ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో రాసింది మైత్రి సేతు బ్రిడ్జ్ త్రిపుర ఎకనామిక్ గేట్వే ఆఫ్ ది నార్త్ ఈస్ట్ ఇండియా. ఓకే, నార్త్ ఈస్ట్ ఇండియాకి అంట ఈ త్రిపురకి ఎకానమిక్ గ్రేట్వేగా పనిచేస్తుంది. ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి వచ్చింది కదా, ఇక అభివృద్ధి చెందుతుంది త్రిపుర లాంటి ప్రదేశాలు అనేది అభివృద్ధి చెందుతాయని చెప్పడం అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ కూడా చూపెట్టారు చూడండి. ఈ రెండు దేశాల మధ్య స్నేహపూర్వకంతో పాటు వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పడం. అయితే మరి ఈ మంత్రిత్వ శాఖ ఎవరి అధీనంలో ఉంటుంది? జాతీయ రహదారులకు సంబంధించింది, మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించింది అంటే నితిన్ గడ్కరీ సంబంధించిన మంత్రిత్వ శాఖ అన్నమాట ఇది. ఈయన మంత్రి ఆ శాఖకి. ఓకే, దాని తర్వాత మనము రెగ్యులర్గా కోవిడ్ వ్యాక్సిన్ గురించి చదువుతున్నాం. కోవాక్సిన్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ వార్తలో హైలైట్గా నిలిచిందనమాట. అదేంటియో చూద్దాం. ఓకే, కోవాక్సిన్ టీకా సామర్థ్యంపై ఎలాంటి అనుమానం లేదు అని చెప్పేసి ఒక సంస్థ చెప్పడం జరిగింది. అంటే సంస్థ అంటే ఇప్పుడు నేను ఆ వార్తల్లోకి వెళ్తున్నాను చూడండి. యాక్చువల్గా 2 దశ క్లినికల్ పరీక్షలపై పరిశోధనా వ్యాసం వెలువరించిందట. ఓకే, పరిశోధనా వ్యాసం అంటే జర్నల్ అండి. ఓకే, అంటే మామూలుగా ఏదైనా రీసెర్చ్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ రీసెర్చ్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ల ద్వారా వెలువడే పత్రికలు కానీ అవి ఒక జర్నల్ని అంటే పరిశోధన వ్యాసాన్ని వెలువరిస్తాయి. ఏదైనా ఇప్పుడు కోవాక్సిన్ ఉంది, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఎంతవరకు సేఫ్ అనే దాని మీద వ్యాసం రాయొచ్చు. ఓకేనా, అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఒక వైద్యశాస్త్ర పత్రిక అయినటువంటి ద లాన్సెట్ అనేటటువంటి ఒక వైద్యశాస్త్ర పత్రిక ఏం చెప్పిందట అంటే కోవాక్సిన్ టీకా సామర్థ్యంపై ఎలాంటి అనుమానం అక్కర్లేదు, అది సక్సెస్ఫుల్గా తీసుకోవచ్చు, ఎలాంటి భయం అక్కర్లేదు అని చెప్పడం జరిగింది అన్నట్టు. అది ఏ క్లినికల్ ట్రయల్స్లో చెప్పింది అంటే 2వ దశ క్లినికల్ పరీక్షలపై పరిశోధన వ్యాసం వెలువరించిందట. ఎవరు? ద లాన్సెట్ పత్రిక, వైద్యశాస్త్ర పత్రిక ఇది. ఓకే, మరి ఈ కోవాక్సిన్ గురించి మనం చాలా రోజుల నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా తయారీ సంస్థ భారత్ బయోటెక్ హైదరాబాద్లో ఉంది అని తెలుసు. తర్వాత ఎండి వచ్చేసి కృష్ణ ఎల్లా, ఇక్కడ పక్కన పిక్లో కనిపిస్తున్నారు కదా, డాక్టర్ కృష్ణ ఎల్లా గారు. ఓకేనా, దాని తర్వాత చూడండి. అయితే ఇది ఇంటర్నేషనల్లో హాట్ టాపిక్గా ఉన్న అంశం. మంచిగా చూడండి, ఇక్కడ మీకు ఈ పిక్ కనిపిస్తుంది కదా, దీన్ని అబ్జర్వ్ చేయండి నేను చెప్తున్నప్పుడు కూడా. ఇక్కడ పోలార్ సిల్క్ రోడ్డు నిర్మాణానికి చైనా ప్రయత్నం. ఓకేనా, పోలార్ సిల్క్ రోడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి పిక్లో. ఇక్కడ చైనాలోని డల్లాన్ అనే ప్రదేశం ఉంది కదా, డల్లాన్, ఈ ప్రదేశం నుంచి ఇలా వెళ్తుంది చూడండి. రష్యా పైనుంచి, కజకిస్తాన్ పైనుంచి, మాస్కో పైనుంచి, జర్మనీ ఇలా ఈ ప్రదేశం దాకా వెళ్తుంది చూడండి. యూరోపియన్ కంట్రీ అయినా జర్మనీ దాకా యూరోప్లోకి వెళ్తుంది ఈ రూట్. అంటే ఆర్కిటిక్ సముద్రం గుండా వెళ్తుంది ఇక్కడ చూడండి. ఈ రెడ్ లైన్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఇది చైనా నుంచి మొదలై అటు యూరోప్ దాకా వెళ్తుందన్నమాట ఆర్కిటిక్ సముద్రం గుండా. ఓకేనా, అయితే అది ఏం ప్రాజెక్ట్లో భాగం అంటే యాక్చువల్గా దాని పేరు పోలార్ సిల్క్ రోడ్డు. ఇది ఎవరు నిర్మిస్తున్నారు? చైనా నిర్మించాలని ప్రయత్నం చేస్తుందన్నమాట. యాక్చువల్గా ఈ అంటార్క్టికా అనేది మంచుతో కప్పబడి ఉంటుంది కదా, ఇదంతా కూడా సముద్రం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఈ మంచు పలకలన్నీ కరిగిపోవడం చేత ఇక్కడ ఖచ్చితంగా బ్రిడ్జ్ నిర్మించాల్సిన అవసరం ఉంది. ఇలా నిర్మిస్తే కనుక మంచి చైనాకు ఎకనామికల్గా చాలా కలిసి వచ్చే అంశం ఇది అని చెప్పేసి చైనా భావిస్తుందన్నమాట. అందుకే ఈ బ్రిడ్జ్ నిర్మించాలని చూస్తుంది. ఓకేనా, అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటి అంటే ఇండియా పైనుంచి కూడా వెళ్తుంది చూడండి. ఇండియా, పాకిస్తాన్ల పైనుంచి కూడా ఈ బ్రిడ్జ్ వెళ్తుందన్నమాట. అంటే ఓవరాల్గా రష్యా పైనుంచి వెళ్ళినా కూడా ఓవరాల్గా ఇండియా పైన ఉన్నట్టే కదా ఈ రోడ్డు చూడాలంటే. మనం ఇది డిఫెన్స్లో కూడా డిస్కస్ చేయాల్సినటువంటి మ్యాటర్ అన్నమాట. ఓకేనా,
అయితే ఇక్కడ చూడండి, అయితే పోలార్ సిల్క్ రోడ్ నిర్మించడానికి చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కదా. అయితే మరి చైనా ఇది ఎందులో భాగంగా తీసుకుంది అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అనేది చైనా దగ్గర ఉంది ఒకటి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అంటే చైనా దగ్గర నుంచి, చైనా దేశం నుంచి ప్రపంచంలోని ఇతర దేశాలను ఇట్లా కలపడానికి కొన్ని రకాల రోడ్లను నిర్మిస్తుంది అన్నట్టు. అందులో దేనిలో భాగంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగంగా దీన్ని ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ అయిన పోలార్ సిల్క్ రోడ్డును దీన్ని ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్తో అనుసంధానించాలని చూస్తుందట. ఆ ప్రోగ్రాంలో భాగంగా అనుసంధానించాలని చూస్తుందట. ఓకే, ఇక్కడ చూడండి, ఇంకొక స్లైడ్ చూద్దాం. ఇప్పుడు చూడు, ఇక్కడ మనం ఈ పిక్ని అబ్జర్వ్ చేసాం కదా, ఇంకొక స్లైడ్ చూడండి. ఓకే, అయితే మరి ఇలాంటి ఏదైతే ఉందో, ఇందాక మనం చూసిన ఈ లైన్ ఏదైతే ఉందో, ఇక్కడ పోలార్ సిల్క్ రోడ్ ఉంది కదా, ఈ పోలార్ సిల్క్ రోడ్ లాంటిది చైనా ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా నిర్మించిందా అనే విషయం మనకు తెలియాలి. నిర్మించిందా అంటే నిర్మించింది. ఇక్కడ చూడండి, గతంలో భారత్ మీదుగా చైనా పాకిస్తాన్ను కలుపుతాం, అంటే పర్టికులర్గా భారత్ మీద ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఈ పిక్లో చూపిస్తున్నా. ఇక్కడ చూడండి, ఇది ఇండియా, ఇక్కడ పిక్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్న పిక్లో ఇది ఇండియా. అయితే ఇక్కడ చైనా నుంచి మొదలైనటువంటి ఒక రోడ్డు ఇక్కడ ఇండియా మీదుగా జమ్మూ కాశ్మీర్ని ఆనుకొని ఎక్కడికి వెళ్తుంది అంటే లోకి ఎంటర్ అవుతుందన్నమాట. పాకిస్తాన్ దాటుకొని వెళ్తుందన్నమాట. అయితే ఇది ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా ఇంతకుముందే చైనా నిర్మించింది. ఓకేనా, ఇది యాక్చువల్గా బెల్ట్ అండ్ రోడ్, ఇందాక చెప్పాను కదా, బెల్ట్ అండ్ రోడ్ ఆ ప్రాజెక్టులో భాగంగా చైనా ఇలాంటి రహదారులు నిర్మిస్తుందన్నమాట. దీనికి వ్యతిరేకంగా భారత్ చాలా పోరాటం కూడా చేసింది. ఓకే, ఇలాంటివి గుర్తుంచుకోవాలి. అంటే చైనా పాకిస్తాన్ యొక్క ఆర్థిక నడవ అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. అంటే ఎకనామికల్ కారిడార్ అంటారు, ఎకనామికల్ కారిడార్. ఓకేనా, అక్కడ నుంచి చైనా నుంచి పాకిస్తాన్ నుంచి చైనాకు రాకపోకలనే ఉంటాయి. ఓకే, ఈ విషయంలో కూడా భారత్ ఆర్గ్యూ చేసిందనమాట, ఇలా నిర్మించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి. ఎంతైనా డిఫెన్స్కి సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట, దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రస్తుతం మనం మాట్లాడుకుంది దేని గురించి అండి, ఇక్కడ చూడండి, పోలార్ సిల్క్ రోడ్ గురించి కదా మనం మాట్లాడుకుంటుంది. పోలార్ సిల్క్ రోడ్డు ఏదైతే ఉందో ఇక్కడ పిఎస్ఆర్ పోలార్ సిల్క్ రోడ్డు చైనా మరియు ఐరోపాను ఆర్కిటిక్ మహాసముద్రం ద్వారా కలిపే నీలి ఆర్థిక మార్గము. ఓకేనా, ఇక్కడ చూడండి, వర్డ్స్ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ పోలార్ సిల్క్ రోడ్ ఏదైతే ఉందో ఇదట ఇటు చైనాను ఇటు ఐరోపా దేశాన్ని ఆర్కిటిక్ మహాసముద్రం మీదుగా, అంటే ఇదంతా ఆర్కిటిక్ అయితే ఈ ఆర్కిటిక్ మహాసముద్రం మీదుగా కలిపేటటువంటి ఒక నీలి ఆర్థిక మార్గము అని చెప్పారు. నీలి ఆర్థిక మార్గం అని ఎందుకు పేర్కొన్నారు, సముద్రం గుండా వెళ్తుంది కాబట్టి నీలి ఆర్థిక మార్గం అన్నట్టు. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నేను ఇంతకుముందు ఏదైతే ఇక్కడ చూపెట్టాను కదా, ఇంతకుముందు ఉన్నటువంటి ప్రాజెక్ట్ అన్నట్టు ఇది. ఏది చైనా నుంచి పాకిస్తాన్కు ఉన్నటువంటి రోడ్డు, ఇక్కడ ఎకనామిక్ కారిడార్ అని చెప్పాను కదా, బెల్ట్ అండ్ రోడ్లో భాగం. ఓకే, దాని తర్వాత ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఆంధ్రాకు సంబంధించిన రాష్ట్రీయ అంశాలు కూడా మనం డిస్కస్ చేస్తున్నామండి. చూడండి, అయితే యాక్చువల్గా ఏం జరిగిందంటే తెలంగాణ పర్యాటక సంస్థ నిన్న ఒక పని చేసింది. అదేంటంటే తెలంగాణ పర్యాటక సంస్థ బ్రాండ్ అంబాసిడర్ నియామకం అనేది జరిగింది నిన్న. ఓకే, బ్రాండ్ తెలంగాణకు సంబంధించిన టూరిజం సంబంధించిన లోగో చూడండి ఇక్కడ ఉంది. ఓకే, అయితే దానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ని నియమించడంలో ఒక వివాదం చెలరేగిందండి. ఏమైంది, ఒక వివాదం అనేది చెలరేగడం జరిగింది. ఆ వివాదం ఏంటో మనం తెలుసుకుందాం. చూడండి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ టీఎస్టీడీసీ, ఓకేనా, టీఎస్టీడీసీ అలేఖ్య హారిక, ఓకేనా, ఇక్కడ పిక్లో కనిపిస్తున్నారు చూడండి, ఈవిడ అలేఖ్య హారిక, ఈ పిక్లో కనిపిస్తున్న ఈవిడను యాక్చువల్గా ఈవిడ దేత్తడి ఫేమ్ అన్నమాట. ఓకే, ఒక ప్రోగ్రామ్ అన్నమాట, దీని ఫేమ్ అన్నమాట. అలాగే మనకు బిగ్ బాస్లో కూడా వచ్చారు కదా ఏమే. ఓకే, ఇక్కడ చూడండి, ఆమెను దేనికి బ్రాండ్ అంబాసిడర్గా నియమించారంటే తెలంగాణ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్గా నియమించిండ్రట. ఓకేనా, అలా నియమించడంతో ఒక వివాదం అనేది చెలరేగింది. దానికి గల కారణం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరకుండానే, ఇక్కడ పిక్లో కనిపిస్తున్నారు కదా ఈయన యాక్చువల్గా ఈయన ఎవరంటే టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా అనటైన ఈవిడను ఒక బ్రాండ్ అంబాసిడర్గా, తెలంగాణ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్గా ఈమెను నియమించడం జరిగింది. దీనిపైన వివాదం అనేది చెలరేగిందనమాట. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేదు,
ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడంలో వివాదం చెలరేగిందనమాట. అంతే. ఇక్కడ చూడండి, ఇంకొక విషయంలోకి వెళ్దాం. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయం. ఆయన తెలంగాణలో ఉన్న వ్యక్తి, బట్ ఆంధ్రప్రదేశ్లో జన్మించడం జరిగింది కాబట్టి ఆంధ్రాలో తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఈ పిక్లో కనిపిస్తున్న ఆయన పెద్ద ఆయన పేరు వచ్చేసి అన్నపరెడ్డి. ఓకేనా, అన్నపరెడ్డి. ఓకే, సాహితీవేత్త అన్నపరెడ్డి కన్నుమూత అంటే చనిపోయారన్నమాట. ఓకే, చూద్దాం ఈయన గురించి. ఈయన ప్రముఖుడు, యాక్చువల్గా ప్రముఖ సాహితీవేత్త. అలాగే మిస్సిమి అనేటటువంటి ఒక పత్రిక ఉండేది, దాని మిస్సిమి సంపాదకుడు. ఓకే, యాక్చువల్గా ఇది మాసపత్రిక. మిస్సిమి అనేది మాసపత్రిక. ఓకే, ఇక్కడ చూడండి, మిస్సిమి సంపాదకుడు అన్నపరెడ్డి. ఈయన ఫుల్ నేమ్ కూడా చూడండి ఇక్కడ, అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి. ఈయన 89 సంవత్సరాల వయసులో మంగళవారం అంటే నిన్న చనిపోవడం జరిగిందనమాట. అయితే ఈయన యాక్చువల్గా ప్రముఖ సాహితీవేత్త కాబట్టి ఈయన గురించి మనము మాట్లాడుకోవాలి కాబట్టి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అనమాట. అయితే ఈయన యొక్క స్వస్థలం ఏంటో మనకు తెలియాలి. ఈయన స్వస్థలం ఇక్కడ గుంటూరు జిల్లా కొల్లిపార మండలం. ఓకే, కొల్లిపార మండలం అనమాట. ఓకే, గుంటూరు జిల్లా కొల్లిపార మండలం. దాని తర్వాత తూములూరుకు చెందిన, అంటే తూములూరు అనేది ఈయన గ్రామం పేరండి. తూములూరుకు చెందిన వ్యక్తి ఈయన. ఓకేనా, ఎవరు? అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి. ఓకేనా. అయితే మరి ఈయన ఎప్పుడు జన్మించారు అంటే 1933 ఫిబ్రవరి 22వ తారీఖున ఈయన జన్మించడం జరిగింది. 1933 ఫిబ్రవరి 22వ తారీఖున జన్మించడం జరిగింది. తర్వాత ఈయన విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది, మరి ఈయన రచనలు ఏంటి, ఈయన ఇంత ఎందుకు ఫేమ్ అయ్యారు అనే విషయం కూడా మనకు తెలియాలి కదా. ఇక్కడ చూడండి, అయితే తెనాలి, ఇది గుంటూరు డిస్టిక్ అండి, తెనాలి విఎస్ఆర్ అండ్ విఎన్ఆర్ కళాశాలలో సుదీర్ఘకాలం అధ్యాపకునిగా పనిచేశారన్నమాట. లెక్చరర్గా పనిచేశారు ఈయన. అయితే ఈయన ముఖ్యంగా చూడండి ఇక్కడ సైకాలజీ ఆద్యుడు సిగ్మండ్ ఫ్రాయిడ్ రచనలతో, పాటు బుద్ధిజంకు చెందినటువంటి అనేక ప్రఖ్యాత గ్రంథాలను ఆయన తెలుగులో అనువదించారు. అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి గ్రంథాలు కావచ్చు, సిగ్మండ్ ఫ్రాయిడ్ లాంటి సైకాలజీ ఆద్యుడు కావచ్చు, ఆయనకు సంబంధించినవి, అలాగే బుద్ధిజంకు సంబంధించిన గ్రంథాలను, అనేకమైన గ్రంథాలను ఈయన తెలుగులోకి అనువదించారట. తెలుగు ప్రజలకి చేరువ చేశారు ఈయన చదవడానికి. ఓకేనా. ఇక్కడ పిక్స్ చూడండి, విఎస్ఆర్, తర్వాత విఎన్ఆర్ కళాశాలకు సంబంధించింది, అలాగే బుద్ధునికి సంబంధించిన ఆయన బుక్ ఇక్కడ చూడండి. ఇక్కడ బుక్ బుద్ధునికి సంబంధించి అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి. ఓకే, ఆథర్ అన్నమాట ఆయన. ఓకే, అలాగే మనకు ఇవాళ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉందండి. చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి. అయితే డిఆర్డిఓ. ఓకేనా, డిఆర్డిఓ అంటే ఏంటండి? డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇక్కడ లోగో కనిపిస్తుంది చూడండి, డిఆర్డిఓది. ఓకేనా. అయితే ఈ డిఆర్డిఓ ఏం చేసిందంటే ఎస్ఎఫ్డిఆర్ అనేటటువంటి ఒక టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించడం జరిగిందన్నమాట. అయితే ఎస్ఎఫ్డిఆర్ అంటే ఏంటి అంటే సాలిడ్ ఫ్యూయల్ డెక్టేడ్. ఓకే, సాలిడ్ ఫ్యూయల్ డెక్టేడ్ రామ్జెట్ టెక్నాలజీ. ఓకే, రామ్జెట్ టెక్నాలజీ. అయితే ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని విజయవంతంగా ప్రదర్శించింది ఎవరు? డిఆర్డిఓ. ఓకేనా, విజయవంతంగా ప్రదర్శించిందన్నమాట. అయితే ఇక్కడ మరి ఇది ఏ రకానికి చెందింది? ఇక్కడ చూడండి, ఇక్కడ పిక్లో చూపెట్టాను చూడండి, దానికి ఎస్ఎఫ్డిఆర్ని చూపెట్టాను. అయితే ఇది ఏ రకానికి చెందిందంటే సుదూర గగనతలం నుంచి గగనతలానికి లక్ష్యాలను ఛేదించే క్షిపణి అట. ఓకేనా, గగనతలము. ఓకే, ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అనమాట. ఓకేనా, ఎయిర్ టు ఎయిర్ మిసైల్. తర్వాత మరి ప్రస్తుతం ఇలాంటి సాంకేతికత ప్రపంచంలో కొన్ని దేశాలలో మాత్రమే అందుబాటులో ఉందట. అందుకే ఇది ఫేమస్ అయిందండి. ఓకేనా, ఇలాంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇది ఏదైతే ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ టెక్నాలజీ ప్రపంచంలో చాలా తక్కువ దేశాల దగ్గర ఉండడం చేత ఇది విజయవంతం అవ్వడం మనకు సంతోషకరమైన విషయం అన్నమాట. అలాగే ఇక్కడ డిఆర్డిఓ ఇంగ్లీష్ రాసించిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, తర్వాత ఇక్కడ దీనికి సంబంధించింది ఇంకొకటి రిలేటెడ్గా ఐఏఎస్టీ అని చెప్పేసి, ఇది యాక్చువల్గా ఆర్ఏఎస్టీ అండి. చూడండి, రక్షా అనుసంధాన్ ఇవం వికాస్ సంగఠన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ దీనికి ఉందండి. ఓకేనా, ఈ కాన్సెప్ట్తో పనిచేయడం జరుగుతుందన్నమాట. అలాగే దీనికి డిఆర్డిఓకి ఒక మోటో కూడా ఉంది అండి.
చూడండి, స్ట్రెంగ్స్ ఒరిజిన్ ఈజ్ ఇన్ నాలెడ్జ్. ఓకే, స్ట్రెంగ్స్ ఒరిజిన్ ఈజ్ ఇన్ నాలెడ్జ్ అనమాట. ఇక్కడ దానికి సంబంధించిన భవన్ కూడా నేను మెన్షన్ చేశాను చూడండి, ఇందాక చెప్పిన రక్షా అనుసంధానికి సంబంధించి. ఓకేనా. అయితే మరి ఇప్పుడు జరిగినటువంటి ఈ డిఆర్డిఓ పరిశోధన చేసింది కదా, మరి ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. మరి ఆ శాఖకు మంత్రి ఎవరు అంటే రాజ్నాథ్ సింగ్. ఇక్కడ పిక్లో కనిపిస్తున్నారు కదా, ఈయన రాజ్నాథ్ సింగ్. ఓకేనా. అయితే దీన్ని ఎప్పుడు స్థాపించారు? 1958లో డిఆర్డిఓను స్థాపించడం జరిగింది. అయితే డిఆర్డిఓ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది అంటే డిఆర్డిఓ భవన్ అనేది న్యూఢిల్లీలో ఉండడం జరిగిందనమాట. న్యూఢిల్లీలో ఉంది. డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి. ఓకే, ఈ పిక్లో కనిపిస్తున్నారు కదా, ఈయన అన్నమాట. అయితే మరి వార్తలు నిలిచిన అవార్డుల వ్యక్తుల గురించి కూడా మనం డిస్కస్ చేయాలి కదా. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, కల్పన రమేష్కు భారతీయ నారీ అవార్డు అట. ఓకే, కల్పన రమేష్కి భారతీయ నారీ అవార్డు. అసలు ఈ కల్పన రమేష్ ఎవరు అనేది చూడండి, ఇక్కడ పిక్లో కనిపిస్తుందిగా, ఈవిడ కల్పన రమేష్. ఓకేనా. ఈమెకు ఏ అవార్డు వచ్చింది? భారతీయ నారీ అవార్డు రావడం జరిగింది ఇక్కడ అవార్డు. ఓకే. అయితే సమాజంలో ఆదర్శంగా నిలిచిన మహిళలను నేషనల్ యూత్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అదేంటి NYCI అనేటటువంటి ఒక సంస్థ యాక్చువల్గా సమాజంలో ఆదర్శంగా నిలిచిన మహిళలను, అలాంటి మహిళలకు ఈ సంస్థ యాక్చువల్గా ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాంతోపాటు ఇంకో సంస్థ కూడా ఉంది, బ్రెయిన్ ఓ విజన్ సంస్థలు. ఈ రెండూ కలిసి సంయుక్తంగా భారతీయ నారీ అవార్డుతో ఈవిడను సత్కరించారన్నమాట. ఓకేనా. ఎవరిని? కల్పన రమేష్ అనట ఆవిడను సత్కరించారు. మరి ఈ అవార్డు ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన లోగో నేషనల్ యూత్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన లోగో కనిపిస్తుంది. మరి ఈ అవార్డు ఈమెకు ఒకరికి వచ్చిందా అంటే లేదు, మన హైదరాబాద్కి చెందిన చాలామంది కూడా ఈ అవార్డు రావడం జరిగింది. అయితే ఈ అవార్డు మొత్తం గ్రహీతలు వచ్చేసి 50 మంది ఈ అవార్డును తీసుకున్న దాంట్లో ఉన్నారు. మరి ఈ సంస్థ యాక్చువల్గా ఇంతమందికి అవార్డులు ఇచ్చింది కదా, అందులో భాగంగా ఇంకెవరెవరికి అవార్డులు ఇచ్చింది అనేది మనం చూడాలి. హైదరాబాద్ సంబంధించిన ఇక్కడ చూడండి, కల్పన రమేష్ ఇందాక చెప్పాను కదా ఆవిడ. తర్వాత కవిత నటరాజన్, దేవికా రెడ్డి, తర్వాత ఇందిరా ఇరేని, నిహారికా రెడ్డి, తర్వాత లావణ్య గూడెల్లి, జ్యోతి పటేల్, అను ప్రసాద్, హిమజ, తర్వాత సుధా జైన్, రాధికా కటార్, తర్వాత వాణి దూలపల్లి, తర్వాత శైలజ శంకర్ దేవరకొండ. ఇలా ఇంతమంది మహిళలకు మన హైదరాబాద్ నుంచి ఈ అవార్డు రావడం జరిగిందనమాట. ఓకేనా. ఇక్కడ స్పోర్ట్స్ న్యూస్లో కనుక చూస్తే మనము ఇక్కడ ఒక 4 టాపిక్స్ ఉన్నాయండి చూడండి. అయితే ఇక్కడ పృథ్వీ షా పిక్ కనిపిస్తుందిగా, ఈ పృథ్వీ షా ఒక రికార్డు శతకం చేశాడండి. అది విజయ్ హజారే టోర్నీలో అతడు 3వ సెంచరీ నమోదు చేశాడు. అంటే ఈ టోర్నీలో ఇతనికి ఇది 3వ సెంచరీ అట. అయితే ఈ 3వ సెంచరీలో భాగంగా ఇతను 185 పరుగులు చేశాడు. ఇది ఒక రికార్డ్ అనమాట. ఆ రికార్డు ఎలా రికార్డ్ అనేది మనం చూడాలి ఇక్కడ చూడండి. అయితే ఇది ఎక్కడ జరిగింది మ్యాచ్ అంటే ఢిల్లీ వేదికగా జరిగింది. మరి ఈ పృథ్వీ షా ఎవరి మీద 185 పరుగులు చేశాడు అంటే సౌరాష్ట్రతో జరిగినటువంటి మ్యాచ్లో ఈయన 185 పరుగులు నాట్అవుట్గా నిలిచారనమాట. అయితే ఇది యాక్చువల్గా రికార్డుగా ఎలా ఉంది అంటే చూడండి, క్రికెట్లో వివిధ రకాలైన ఫార్మాట్స్ ఉంటాయి కదా, అందులో భాగంగా లిస్ట్ ఏ క్రికెట్లో అత్యధిక పరుగుల రికార్డు బద్దలైందట. ఓకేనా. ఇంతకుముందు ఈ రికార్డులు యాక్చువల్గా 184 పరుగులతో ఈ రికార్డు ఎవరి పేరు మీద ఉంది అంటే లిస్ట్ ఏ మ్యాచ్లలో యాక్చువల్గా విరాట్ కోహ్లీ ఉన్నాడు కదా, విరాట్ కోహ్లీ మరియు MS ధోని ఉన్నారు కదా, MS ధోని పేరు మీద ఉండే అనమాట. వాళ్ళకంటే ఒక పరుగు ఎక్కువ, అంటే 185 పరుగులతో ఈయన ఈ రికార్డును బద్దలు కొట్టాడనమాట. ఓకే, అలా ఇది రికార్డుగా మారిందనమాట. తర్వాత ఇక్కడ చూడండి, 2వ వన్డేలో భారత్ మహిళల జట్టు విజయం. ఓకే, 2వ వన్డేలో భారత్ మహిళల జట్టు విజయం సాధించింది. ఎక్కడ జరిగింది ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ ప్రత్యర్థి దక్షిణాఫ్రికా. యాక్చువల్గా ఈ మ్యాచ్లో ఇది 2వ వన్డే, యాక్చువల్గా ఈ సిరీస్లో ఇది 2వ వన్డే. ఆ వన్డేలో భారత మహిళల జట్టు విజయం సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి బ్యాట్స్మెన్ బౌలర్ గురించి మనకు తెలియాలి కదా. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి, పిక్లో కనిపిస్తున్న ఈవిడ పేరు స్మృతి మందాన.
ఈమె 80 పరుగులు ఈ మ్యాచ్లో చేయడం జరిగింది. మంచి ఇన్నింగ్స్ ఆడింది. తర్వాత జులాన్ గోస్వామి, ఈమె 4 వికెట్లు పడగొట్టింది. 42 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది అన్నట్టు. ఓకే, ఇక్కడ జులాన్ గోస్వామి కూడా కనిపిస్తుంది చూడండి, బౌలర్ ఈమె. ఓకే, తర్వాత ఈ మ్యాచ్ ఎక్కడ జరిగింది అంటే లక్నోలో జరిగింది, ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది అనమాట. అయితే మొత్తం సిరీస్లో మ్యాచ్లు 5 వన్డేల సిరీస్ అండి ఇది. 5 వన్డేల సిరీస్లో దక్షిణాఫ్రికా తొలి వన్డేలో గెలిచింది. అంటే భారత్ అనేది మొదటి వన్డేలో ఓటమి పాలైంది. రెండో వన్డేలో గెలిచిందనమాట. అలాంటప్పుడు దక్షిణాఫ్రికా ఫస్ట్ వన్డే, మనది రెండో వన్డే అనుకున్నప్పుడు ఇక్కడ 5 వన్డేల సిరీస్లో 1-1తో సమమైనట్టే కదా. ఇంకా 3 వన్డేలు ఇక్కడ మిగిలి ఉన్నాయి. ఆ వన్డేలో ఎక్కువ గెలిచిన వారికి ఈ కప్ రావడం జరుగుతుందన్నమాట. రోడ్ సేఫ్టీ ప్రపంచ సిరీస్ అనేది రాయ్పూర్లో జరిగింది. ఇది T20 ఫార్మాట్లో జరిగిందనమాట. అయితే ఇక్కడ చూడండి లోగో, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్. ఓకేనా. అయితే ఈ సిరీస్ అనేదిలో భాగంగా భారత్ లెజెండ్స్ అనే జట్టు ఒకటి ఉంది. ఓకేనా, భారత్ లెజెండ్స్. ఆ జట్టు తొలిసారి ఓటమి పాలైందండి. అది ఎవరితో అంటే ఇంగ్లాండ్ లెజెండ్స్ జట్టుతో. ఓకే, జరిగిన మ్యాచ్లో భారత్ లెజెండ్స్ తొలిసారి ఓటమి నమోదు చేస్తుందన్నమాట. ఇక్కడ ధోని సెహ్వాగ్ కనిపిస్తున్నాడు చూడండి. ఓకేనా. దాని తర్వాత ఇక్కడ ISL అని ఉంది కదండి. ISL అనేది ఇండియన్ సూపర్ లీగ్ అండి. ఓకేనా, ఇది ఫుట్బాల్కి సంబంధించినటువంటి ఫార్మెట్. ఫుట్బాల్ ఇది ISL, ఇండియన్ సూపర్ లీగ్. దీని యొక్క ఫైనల్లో మోహన్ బగాన్ జట్టు చేరింది. ఓకే, ఫైనల్కి చేరింది. మోహన్ బగాన్ జట్టు ఫైనల్ చేరింది. ఈ మ్యాచ్ మార్గాన్లో జరిగింది. ఐ థింక్ ఇట్స్ గోవాలో ఉందండి. మార్గాన్లో జరిగింది. అయితే ఈ సూపర్ లీగ్లో మోహన్ బగాన్ జట్టు ఫైనల్కి చేరడం జరిగింది. ఇక్కడ చూడండి ISL 2021 అని ఇచ్చారు. ATK మోహన్ బగాన్. ఓకేనా, ATK మోహన్ బగాన్ అనేది యాక్చువల్గా మోహన్ బగాన్ అనేది ఫుట్బాల్ క్లబ్ అండి. ఇక్కడ ఈ పిక్లో కూడా ఉంది చూడండి, ఫుట్బాల్ క్లబ్. ఈ ఫుట్బాల్ క్లబ్ అనేది చాలా ఫేమస్ క్లబ్. ఇది చాలా ఓల్డెస్ట్ క్లబ్ కూడా ఇండియాలో. ఓకేనా, ఈ మోహన్ బగాన్ జట్టు యాక్చువల్గా ఈ ఇండియన్ సూపర్ లీగ్లో ఫైనల్కి చేరుకుందనమాట. ఇక్కడ దానికి సంబంధించినటువంటి లోగో కూడా కనిపిస్తుంది చూడండి, ఇండియన్ సూపర్ లీగ్. ఓకేనా. ఓకే అండి, ఇంతటితో ఇవాళ కరెంట్ అఫైర్స్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Add-on solutions. Add-on desires.